హలో అండి. మార్నింగ్ అన్నాను లైక్ ఈ డే రేంజ్ హై గాని, లో గాని బ్రేక్ చేస్తేనే ట్రేడ్ ఎంట్రీ తీసుకుంటామని. బట్ ప్రస్తుతానికైతే ఇఫ్ యూ కెన్ సీ ఇదొక డిసెండింగ్ ట్రయాంగిల్‌లా ఫార్మ్ అవుతుంది. అగైన్ 15 మినిట్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొద్దిగా పర్లేదనిపిస్తుంది. టార్గెట్ మరీ పెద్దది కాదు. బేసిక్‌గా ట్రయాంగిల్స్ ఏంటంటే దాని లెంత్ ఏదైతే ఉందో అంతే టార్గెట్ ఇస్తదనమాట. సో, 50 పాయింట్స్ డౌన్ అరౌండ్ 740 దాకా టార్గెట్ అనుకుందాం. సో, పుట్ అయితే ప్రస్తుతానికి తీసుకున్నాను. 25,750 పి ఎట్ 68 దగ్గర అలా తీసుకున్నా. చూద్దాం. ఇది టార్గెట్ మీట్ అవుతదో లేదో. మోస్ట్ ప్రాబబ్లీ ఇఫ్ టార్గెట్ మీట్ అయితే జస్ట్ మార్నింగ్ అయినా 1400 సంథింగ్ 1500 లాస్ రికవర్ అవుతది అంతే. బట్ లెట్స్ సీ. అండి ఇందాక డిసెండింగ్ ట్రయాంగిల్ ట్రేడ్‌కి కంటిన్యూషన్ అనమాట. అది ఇంకా ఎడిట్ చేసే లోపే మార్కెట్ పడిపోయి నేను చెప్పిన 740 దగ్గరికొచ్చేసింది. ఎగ్జాక్ట్‌గా చెప్పుకోవాలంటే 25,740.8 దాకా వచ్చింది. అది ఎందుకని అంటే బై టెక్స్ట్ బుక్ ఏంటంటే అసెండింగ్ ట్రయాంగిల్ ఎప్పుడు దాని లెంత్ టార్గెట్ అంటారనమాట. సో, ఈ అసెండింగ్ ట్రయాంగిల్ లెంత్ అప్రాక్సిమేట్‌లీ 75 పాయింట్స్ వస్తుంది. బట్ నా ఎక్స్‌పీరియన్స్ బట్టి ఏంటంటే, అది రీచ్ అవ్వడం చాలా సార్లు అవ్వదు. కొన్నిసార్లు అయినా సరే టైం పడుతుంటది. బట్ ఈ సెకండ్ లెంత్ ఏదైతే ఉందో దానిది, అది ఆల్మోస్ట్ ఫస్ట్ టైమ్‌లోనే రీచ్ అయిపోతుంటదనమాట. సో, ఇదొక 50 పాయింట్స్ అనుకోని అందుకే ఇందాకల 740 అన్నాను 50 పాయింట్స్ డౌన్ అని. సో, అదేంటంటే ఫస్ట్ డ్రాప్‌లోనే రీచ్ అయిపోయింది 740. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఛాన్స్ ఉంది కంప్లీట్ ఈ లెంత్ అంతా కవర్ చేయడానికి. బట్ యాజ్ ఐ సెడ్ ఇందాక మన మార్నింగ్ 1500 లాస్ ఏదైతే ఉందో అది రికవర్ అయిపోయి ఇంకా ప్లస్ 800 దాకా వెళ్ళింది. బట్ నేను జస్ట్ టు బి సేఫ్ మన ఎస్ఎల్ ఏదైతే ఉందో అది 0 దగ్గర పెట్టేసాను. లైక్ ఈరోజు ఏ లాస్ అవ్వకుండా. సో, ఈ పొజిషన్ అయితే ప్రస్తుతానికి ఎగ్జిట్ అయిపోయినట్టే. ఇది ఇంకా ఛాన్స్ ఉంది. 70 పాయింట్స్ ఓవరాల్ లెంత్ కాబట్టి వెళ్తే 710, 700 దాకా వెళ్ళొచ్చు. బట్ ఫ్రైడే కదా! వీకెండ్‌లో ఏమవుతదో మనకే తెలీదు. సో, జస్ట్ టు బి సేఫ్ ఈరోజు ఏం లాస్ లేకుండా ఎగ్జిట్ అయిపోయిందనుకుందాం.